ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తను ధ్యానం చేయటానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనం నుండి 40వ వచనం వరకు కొన్ని వచనాలను చదువుకుందాం. అచట అన్నమ్మ ఎనడి ప్రవక్తి ఉండెను. ఆమె ఆషేరు వంశీయుడగు ఫానుయేలు పుత్రిక. ఆమె కడు వృద్ధురాలు. వివాహమైన పిదప 7 సంవత్సరములు సంసారము చేసి ఆ తరువాత 84 సంవత్సరములుగా విధవరాలై దేవాలయము చెంతనే ఉండిపోయెను. ఉపవాసములు ప్రార్థనలు చేయుచు రేయింబవళ్లు దేవుని సేవలో మునిగి ఉండెను. ప్రియా సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో అన్నమ్మ అనడి ప్రవక్తి గురించి మనము చదువుకున్నాం. బాలయేసును మరి ఏసేపులు దేవాలయంలో సమర్పించటానికి వెళ్ళినప్పుడు అదే సమయంలో అన్నమ్మ అనడు ప్రవక్తి దేవాలయంలో ప్రవేశించింది. దేవునికి ధన్యవాదాలు తెలియచేసింది. ప్రియా సహోదరి సహోదరులారా, అంతేకాకుండా ఆమె ఎవరెవరైతే యెరూషలేము విముక్తికై నిరీక్షిస్తున్నారో అటువంటి వారందరికీ కూడా బాలయేసు గురించి తెలియచేసింది. ప్రియా సహోదరి సహోదరులారా, మనం కూడా బాలయేసు గురించి ఇతరులకు తెలియచేయాలి. ప్రభు యొక్క రక్షణ సందేశం గురించి ఇతరులకు తెలియచేయాలి. ఈ అన్నమరుడి ప్రవక్తి ఆషేరు వంశీయుడకు ఫానుయేలు పుత్రిక. ఆమె కడు వృద్ధురాలు. వివాహమైన తర్వాత 7 సంవత్సరాలు సంసారం చేసి 84 సంవత్సరములుగా విధవరాలై దేవాలయం చెంతనే నివసించింది అని మనం చదువుకుంటున్నాం. ప్రార్థనలతో ఉపవాసముతో మునిగి ఉండెను అని సువార్త ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, దేవాలయం చెంత గడపడం ద్వారా ఆమె ఓదార్పును పొందుకుంది, దేవుని యొక్క అభయాన్ని పొందుకుంది, మరి దేవుడు ప్రసాదించే సంతోషాన్ని ఆమె పొందుకుంది. ప్రియా సహోదరి సహోదరులారా, అనేక సంవత్సరాలు వృద్ధాప్యం వచ్చే వరకు ఆమె దేవాలయం చెంతనే గడిపింది అని నేటి సువార్తలో మనము చదువుకుంటున్నాం. అంటే ఆమె ప్రార్థనలో బలపడింది, నిరంతరము ప్రార్థనలో గడిపింది అనే విషయాన్ని మనము సువార్త ద్వారా తెలుసుకుంటున్నాం. మనం సాధారణంగా సంఘ ప్రార్థనలో పాలు పంచుకుంటూ ఉంటాం, కుటుంబ ప్రార్థనలో కూడా పాలు పంచుకుంటూ ఉంటాం, వ్యక్తిగత ప్రార్థన కూడా మనము అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాం. ఈ 3 ప్రార్థనలో గొప్ప ప్రార్థన ఏది అంటే వ్యక్తిగత ప్రార్థనే. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ వ్యక్తిగత ప్రార్థన ద్వారా మనము దేవుని యొక్క సన్నిధిని అన్ని చోట్ల పొందుకోగలం. ఈ వ్యక్తిగత ప్రార్థన ద్వారా మనము దేవునితో సంబంధాన్ని బలపరుచుకోవచ్చు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ దాసురాలు, ఈ అన్నమనుడి ప్రవక్తి వ్యక్తిగత ప్రార్థనలో బలపడింది. అందుకనే దైవానుభూతిని పొందుకుంది. అందుకనే దేవాలయాన్ని వదలకుండా, దేవాలయ ప్రాంగణాన్ని వదలకుండా దేవాలయం చెంతనే జీవించింది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మనం కూడా దేవాలయం మీద శ్రద్ధ కలిగి ఉండాలి. మరి ఏసేపులు బాలయేసును దేవాలయానికి తీసుకెళ్లినప్పుడు సిమియోను అనే భక్తుడు కూడా దేవాలయంలో ప్రవేశించాడు. మరి అతడు బాలయేసును తన చేతిలోకి తీసుకుని ఎంతో సంతోషపడిపోతున్నాడు, ఎంతో ఆనందపడిపోతున్నాడు. దేవా, ఈ దాసుని సమాధానంతో నిష్క్రమింపనిము, నేను ఇజ్రాయేలీల రక్షకుడిని కనులారా చూడగలిగాను అని దేవుని స్తుతిస్తున్నాడు. మరి క్రీస్తును చూడాలని తను ఎంతగానో ఆశపడ్డాడు. తన యొక్క కోరిక నెరవేరింది, తన యొక్క జీవిత ఆశయము నెరవేరింది. అందుకని మరి తాను దేవునికి తెలియజేస్తున్నాడు, దేవా, ఈ దాసుని సమాధానంతో నిష్క్రమింపనిము, తన జీవితము ధన్యమైంది. మన జీవితం కూడా ధన్యం కావాలంటే దైవ దర్శనం కోసం మనం ఎదురు చూడాలి, దైవ రాజ్యము కొరకు మనము ఎదురు చూడాలి, ఆత్మను రక్షించుకోవటానికి ప్రయత్నం చేయాలి. ప్రియా సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో ఎన్నెన్నో లక్ష్యాలు మనం పెట్టుకుంటూ ఉంటాం. ఆ లక్ష్య సాధన కొరకు నిరంతరము ప్రయత్నం చేస్తూ ఉంటాం. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ లౌకికమైన లక్ష్యాలతో మాత్రమే కాకుండా మనము ఆధ్యాత్మిక లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలి. ఈ సిమియోన్ అనే భక్తుడి వలె, అన్నమనుడి ప్రవక్త వలె మరి ఆధ్యాత్మిక లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని జీవితాన్ని ధన్యం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం.